ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ పునరుద్ధరణ లేదు. కేంద్రం స్పష్టీకరణ. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో తెలిపారు. ఓపీఎస్ అమలు ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపుతుందని ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఓపీఎస్కు తిరిగి వెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో హెచ్చరించిందని కూడా చెప్పారు. తాము ఓపీఎస్కు మారుతున్నట్లు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రంతో పాటు పెన్షన్ ఫండ్ నియంత్రణ అదేవిధంగా అభివృద్ధి ప్రాధికార సంస్థకు తెలియజేశాయని కూడా తెలిపారు. అయితే పీఎఫ్ఆర్డీఏ చట్టం 2013 ఏపీఎస్ నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రభుత్వం చెల్లించిన మొత్తంతో పాటు వాటిపై వచ్చిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించే నిబంధన ఏదీ లేదని ఆయన వివరించారు. జూలై 7వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్పీఎస్ నిధిలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ 3.65 లక్షల కోట్లని కూడా ఆయన అయితే తెలియజేశారు. సో అందువల్ల మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీరు ఓపీఎస్లోకి అయితే వెళ్తే అప్పుడు వరకు చేసిన అమౌంట్ అయితే తిరిగి వాళ్ళని ఎక్కడ కూడా అయితే లేదని చెప్పేసి అందులోనే అది అలాగే ఉంటుందని కొత్తగా ఉన్నది మాత్రం మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. అందువల్ల ఇది అందరూ కూడా గమనించాలి ఉద్యోగులందరూ కూడా. ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని